డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిఐఎఫ్ అయితే వచ్చేసిందమ్మా. పిఐఎఫ్ అని చెప్తున్నాం కదా, ఎప్పటి నుంచో పార్షియల్ అడ్మిషన్ ఫీజు అని చెప్తున్నాం. ఎవరెవరు పే చేయాలి పార్షియల్ అడ్మిషన్ ఫీజుకు, దీనికి సంబంధించిన అప్డేట్ కూడా వీళ్ళు నోటీస్ కూడా ఇవ్వటం అయితే జరిగింది. మరి జోసా వాళ్ళు నోటీస్ కూడా ఇచ్చారు. ఈ నోటీస్లో ఎవరెంత పిఐఎఫ్ పే చేయాలో ఉంది క్లియర్గా. సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డ్ ఇంపార్టెంట్ నోట్స్. మరి పేమెంట్ ఆఫ్ పార్షియల్ అడ్మిషన్ ఫీజు పిఐఎఫ్ ఎన్ఐటి ప్లస్ సిస్టము. మీరు ఇక్కడ డేట్ ఆఫ్ ఈ రోజు నుంచి 24వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు మీరు పిఐఎఫ్ కట్టాలమ్మా, లేకపోతే మీ సీటు పోతుంది. గుర్తుపెట్టుకోండి, మనం తెలుగులోనే చెప్తున్నాం, కొంతమందికి అర్థం అవటంలా స్టూడెంట్స్ అందరికి కూడా. పిఐఎఫ్ పేమెంట్ ఆల్రెడీ కొంతమంది ఏమంటున్నారంటే, సార్ నేను ఫస్ట్లో పేమెంట్ చేశాను కదా మళ్ళీ కట్టాలన్న. ఫస్ట్లో చేసింది ఎస్ఐఎఫ్ అంటారమ్మా, సీట్ అలొకేషన్ ఫీజు అంటారు, సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు అంటారు. ఇప్పుడు కట్టేది పార్షియల్ అడ్మిషన్ ఫీజు. పార్షియల్ అడ్మిషన్ ఎస్ఐఎఫ్ ఎంత కట్టుంటారు? ఎస్సీ ఎస్టీ పిల్లలు 15,000 కట్టారు, ఓసీ పిల్లలు 30,000 కట్టారు. ఓసీ పిల్లలు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ పిల్లలు ఇప్పుడు ఎంత కట్టాలి? 20,000 కట్టాలి పార్షియల్ అడ్మిషన్ ఫీజు. తర్వాత ఓసీ పిల్లలు అదర్ పిల్లలు 40,000 కట్టాలి. మొత్తము 75,000 వీళ్ళు కట్టాలి. మొత్తము 75K అంటే ఆల్రెడీ 75K. వీళ్ళైతే మరి ఎస్సీ ఎస్టీ పిల్లలు 35K కట్టాలమ్మ. ఇది గుర్తుపెట్టుకోండి. సిఐఎఫ్ 2 పేమెంట్లు కడితేనే మీ యొక్క సీటు ఉంటుంది. వీళ్ళు క్లియర్గా ఇచ్చారు. మరి అన్నీ నేను చెప్తాం ఎందుకు, ఆల్రెడీ కూడా ఇది చూద్దాం. ఆల్రెడీ మరి జనరల్ పిల్లలు ఎంత కట్టాలి? 45,000. ఆల్రెడీ మీరు ఏం చేశారు? ఎస్ఐఎఫ్లో 30,000 కట్టారు. 30,000 45,000 75,000 అవుతుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎంత కట్టారు? 20,000 రూపాయలు కట్టారు. 20,000 రూపాయలు ఇప్పుడు 15,000 రూపాయలు కట్టాలా. ఆల్రెడీ 15,000 రూపాయలు కట్టారు, ఇప్పుడు 20,000 రూపాయలు కట్టాలి. ఆల్రెడీ 30,000 కట్టారు, ఇప్పుడు 45,000 కట్టాలి. అదేవిధంగా ఇంకోటి ఉంది, 60,000 అన్నారు. 60,000 కాన్సెప్ట్ ఏం సార్ అంటారు. ది క్యాండిడేట్ హూజ్ కేటగిరీ చేంజ్ ఫ్రమ్ ఎస్సీ ఎస్టీ టు జనరల్. కొంతమందికి సర్టిఫికెట్ ఉండదమ్మా. కొంతమందికి ఏం చేస్తారంటే ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్ ఉండదు అనుకో, వీళ్ళని ఏం చేస్తారంటే జనరల్ స్టూడెంట్స్కి మూవ్ చేస్తారు. మూవ్ చేసినప్పుడు వీళ్ళు జనరల్తో సమానంగా పేమెంట్ కట్టాలి కదా, గుర్తుపెట్టుకోండి. సపోజు మీరు 15,000 కట్టుంటారు. ఈ 15,000 ఈ స్టూడెంట్స్ నుంచి పీడబ్ల్యూ స్టూడెంట్ టు ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ మూవ్ టు జనరల్ కేటగిరీ ఫ్రమ్ పీడబ్ల్యూ టు నాన్ పీడబ్ల్యూ స్టేటస్. దిస్ అమౌంట్ ఇన్క్లూడ్ డిఫరెన్షియల్ అమౌంట్ ఆఫ్ 15,000 15,000 బిట్వీన్ ఎస్ఐఎఫ్ టు దేర్ అప్లోడ్ జనరల్ ఓబీసీ అని జనరల్ స్టేటస్ మస్ట్ బి ఎర్లియర్. ఇది 15,000 కట్టుంటారు కదా, ఆ 15,000 కట్టుంటా పిల్లలు 60,000 కట్టాల్సి వచ్చింది. దాదాపు ఏంటంటే ఈ పరిస్థితి అందరికి రాదు, ఇది ఎవరికో ఉంటుంది. కానీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ పిల్లలకి సర్టిఫికెట్స్ ఓకే అవుతుంది, ఎవరి కూడా క్యాన్సిల్ అయ్యే పరిస్థితులు అంటే ఎస్టీ పిల్లలకి కొంతమంది ఎందుకు వాళ్ళ క్యాస్ట్ ప్రకారం ఏంటంటే కోర్టుల్లో కేసులు ఉండి అయితే ఓకే. ఎస్సీ పిల్లలకి అసలు క్యాన్సిల్ అయ్యే సమస్య లేదు. కాబట్టి దాదాపు మరి స్టూడెంట్స్ జనరల్ ఓబీసీ స్టూడెంట్ 45,000 కట్టాలా. తర్వాత ఎస్సీ ఎస్టీ పిల్లలు 20,000 రూపాయలు అయితే కట్టాలమ్మా. కన్ఫ్యూజన్ లేకుండా చెప్తున్నాను. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చి యూపీఐ, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, జోసా, ఈ చలాన్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ అండి. ఇదంతా ఎందుకు, మీరు యూపీఐతో కట్టేయండి, మీకు క్యూఆర్ కోడ్ వస్తుంది. క్యూఆర్ కోడ్తో హ్యాపీగా మీరు కట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ద పార్షియల్ అడ్మిషన్ విల్ బి అడ్జస్టెడ్ అగైన్స్ట్ ద అడ్మిషన్ ఫీజు. మీరు ఈ పిఐఎఫ్ అనేది పిఐఎఫ్ కానీ ఎస్ఐఎఫ్ కానీ అడ్జస్ట్ చేస్తారు. ఇప్పుడు మీకు సపోజ్ ఎన్ఐటి వరంగల్లో మీకు సీట్ వచ్చింది అనుకో, ఎన్ఐటి వరంగల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంత కట్టారు, మీరు ఎంత కట్టాలనేది మరి వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి రిమైనింగ్ బ్యాలెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎన్ఐటి వరంగల్, IIIT కర్నూలు, ఎన్ఐటి ఏపీ, అదేవిధంగా జిఎఫ్టీస్ ఉన్నాయి కదా, అక్కడ ఫీజు అడ్జస్ట్ చేస్తారు, నో ప్రాబ్లం. ద నాన్ పేమెంట్ ఆఫ్ ఇది 3వ లైన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. The non-payment of PIF within the stimulated time will be treated as a rejection of. మీరు PIF కానీ కట్టకపోతే ఎస్సీ ఎస్టీ పిల్లలు 20,000, ఓసీ పిల్లలు 45,000 రూపాయలు కట్టకపోతే మీ సీటు క్యాన్సిల్ అవుతుంది. ఇన్ అదర్ వర్డ్స్, ఇఫ్ క్యాండిడేట్ ఫెయిల్ టు పే పార్షియల్ అడ్మిషన్ ఫీజు విత్ ఇన్ అబౌవ్ సిమ్యులేటెడ్ టైమ్, షీ విల్ బి ఫార్ఫిట్ ద ప్రొవిజనల్ ఆర్డర్. ఇన్ సచ్ కేసెస్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు విల్ బి రిఫండెడ్. మరి ఒకవేళ సీట్ క్యాన్సిల్ అయింది అనుకోండి, మీ ఫీజు మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ మరి జీసాబ్ వాళ్ళు అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. ప్రతి ఒక్కళ్ళు పిఐఎఫ్ కట్టండి, సీటు కాపాడుకోండి. మీకు ఇష్టం లేకపోతే మీరు సీసాబ్లో క్యాన్సిల్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కొంతమంది స్టూడెంట్స్ అంటారు, సార్ నాకు ఈ సీట్ ఇష్టం లేదు, నేను పిఐఎఫ్ కట్టినాను. మీరు ఇష్టం లేకపోతే సీసాబ్కి వెళ్ళి క్యాన్సిల్ చేయండి అమ్మా, నో ప్రాబ్లం. నా నష్టమే ఉంది కదా.
అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు ఈరోజు రేపు ఎల్లుండి 24వ తారీఖు లోపు పిఏఎఫ్ ప్రతి ఒక్కళ్ళు పే చేయవలను. ఇక్కడ లింక్ కూడా ఇచ్చారు, డైరెక్ట్గా పిఏఎఫ్ లింక్ వచ్చేసింది. ఈ లింక్తో మీరు పేమెంట్ చేసేయండి. లింక్ సేమ్ యాజ్ మీరు ఎట్లయితే దీనికి చూసుకున్నారో మరి రౌండ్ సీట్ అలొకేషన్ చూసుకున్నారు, ఇది సేమ్ ప్రాసెస్ ఉంటుంది. లోపల మీకు లింక్ ఉంటుంది. ఇది స్టూడెంట్స్ మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, బాయ్.